మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది. అలాగే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.